అది గాయస్ అలా పక్కన వాళ్ళు పోతురు సిగ్గైతుంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ వీడియో చేశాను. ఈ రోజు ఇంట్లోనే ఉన్నాను నేను. లక్కీలీ చాలా రోజులు అవుతుంది బ్లాగ్ చేయదు అని చెప్పేసి నేనైతే ఈరోజు ఇంట్లోనే ఉన్నాను కదా, బ్లాగ్ చేద్దామని చెప్పేసి నేనైతే అనుకున్నా. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేనైతే ఇంట్లోనే ఉన్నాను ఖాళీగా. సో నాకైతే మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. కడుపులో ఫుల్ కాలుతుంది అనమాట. అందుకే నాకు చపాతీ తినాలనిపిస్తుంది. 2-3 డేస్ నుంచి చపాతీ తినాలనిపిస్తుంది. ఇక టైం దొరకట్లేదు. తిన్నామా అంటే లేదా ప్రిపేర్ చేస్తున్నామంటే కూడా టైం దొరకట్లేదు. బయట తిన్నామా అంటే 10 రూపీస్ 20 రూపీస్ పెట్టించి 2-3 తీసుకొని తినడము అది దీనికి సఫిషియంట్ అనిపించదు. అందుకే ఇక నేను మార్నింగ్ లేచిన, వాషింగ్ మిషన్ లో బట్టలు వేసిన, అన్ని వేసిన. సో ఇప్పుడైతే నేను పిండి కలుపుకున్నా ఆల్రెడీ. ఎందుకంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేస్తున్నా. సో నాకెందుకు అనిపించింది ఈరోజు ఇంటికానే ఉంటున్నాం కదా, సో వై డోంట్ వి డూ బ్లాగ్ అంటే ఇంకా మనం ఎందుకు బ్లాగ్ చేయొద్దని చెప్పేసి ఎప్పుడైతే బ్లాగ్ చేస్తున్నా. సో చాలా రోజులు అవుతుంది మీకు వీడియోస్ రావట్లేదు, ఏం రావట్లేదు. సో ఎందుకంటే నాకు కూడా టైం దొరకట్లేదు, అందుకే నేను కూడా వీడియోస్ ఏం చేయట్లేదు. సో నాకు షిఫ్ట్స్ కొంచెం అప్పుడప్పుడు నైట్ అవుతుంది, అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్, అప్పుడప్పుడు మార్నింగ్ ఇట్లా అవ్వడం వల్ల సో నాకు ట్రావెలింగ్ కి, మీకు తెలుసు కదా నాకు ట్రావెలింగ్ కి చాలా లాంగ్ అని చెప్పేసి, సో నాకు ట్రావెలింగ్ కి 2-2.5 hours అలా టైం వాటికే సరిపోతుంది కాబట్టి సో నాకు వచ్చిన తర్వాత ఇక నాకు కూడా సరిగా ఒప్పుకుండట్లేదు. అందుకే ఇక నేను కూడా సో మనకు కూడా కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట. అందుకే ఇక నేను కూడా సరిగ్గా ఎన్ని రోజులు షార్ట్ వీడియోస్ అని మళ్ళీ మధ్యలో పోస్ట్ చేసిన ఒక 1.5 week దాకా కంటిన్యూస్ వచ్చినాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ 2-3 days నుంచి మళ్ళీ రావట్లేదు. సో మళ్ళీ మొన్న రీసెంట్ గా కోడలు 21st అటు వెళ్ళి వచ్చిన, మీరు కూడా చూసా ఉంటారు. సో ఇక ఆ వర్క్ లో ఉండి అటు ఇటు ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంది నాకు ఈ మధ్య. ఏదైనా లీవ్స్ ఉన్నా కూడా, హాలిడేస్ వీక్ ఆఫ్స్ ఉన్నా కూడా ఆ వీక్ ఆఫ్ కూడా ఇంటికి వెళ్ళడానికి వాడుకోవడం అవుతుంది. సో ఇప్పుడు అయితే ఈ రోజు అయితే ఇంట్లోనే ఉన్నా. సో ఎందుకంటే నేను వచ్చే మార్నింగ్ 3:34 అయింది వచ్చే వరకు. ఇక వచ్చిన, పడుకున్నా, ఇంతకుముందే లేచిన అనమాట. సో లేచి ఇక ఆకలి అవుతుంది నాకు. ఎందుకంటే నిన్న కూడా నైట్ ఏం సరిగ్గా తినలేదు. నిన్న ఆఫ్టర్నూన్ ఆఫీస్ లోనే తిన్నా, మళ్ళీ తర్వాత తినలేదు. నైట్ స్నాక్స్ తిన్నా అంతే. ఇప్పుడైతే కడుపులో మండుతుంది నాకైతే. అందుకని చెప్పేసి చపాతీ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నా. సో ఇప్పుడైతే మనం చపాతీ చేసేద్దాం. ఏమేద్దాం, చపాతీ ప్లస్ టమాటో కర్రీ చాలా. అండ్ ఇప్పుడే నేనైతే అన్ని ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నా. సో మీకు చూపిస్తాం. ఇట్ కొంచెం చెత్త ఉంది, ఏమనుకోకండి. సో ఇప్పుడైతే చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నా. అయితే సగమ కలిపిన. యాక్చువల్గా నేను బ్లాగ్ చేద్దామని చెప్పేసి చేయడుకో మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేసిన. సో ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయి. ఇది కొంచెం సో ఇది టమాటాలు, ఉప్పు అండ్ ఆయిల్ అయితే అక్కడనే ఉంది. మిగతా సామాన్లు ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం ఇవి చేసేద్దాం. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే, నేను బోర్ కొడుతుంది, ఏం చేయాలి అర్థం కాక బిగ్ బాస్ అయితే పెట్టేసిన. ఆ లొల్లికి వరకు కొంచెం టైంపాస్ అయింది. అండ్ బట్టలు కూడా ఇప్పుడే వాషింగ్ మిషన్లో వేసిన. ఆల్రెడీ డ్రైన్ ఆన్ చేసిన. మళ్ళీ దీన్ని తీసి ఇందులో వేయాలి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసి నేను పని స్టార్ట్ చేసుకుంటా. సో లెట్స్ స్టార్ట్. ఇవి ఇందులో వేసేద్దాం. వేసేసి ఓపెన్ టాప్ అన్నమాట ఇది. సో ఇవన్నీ తీసి ఇందులో వేయాలి. ఆల్రెడీ ఇందులో ఒకటి వేసిన, ఇది ఆల్రెడీ వాష్ చేసిన, తీయడం మర్చిపోయా. సో ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి డ్రైయర్ ఆన్ చేస్తే అయిపోద్ది. సో నాకు వేసుకోవడానికి బట్టలు లేవు. నేను పిండడం బద్ధకం అనమాట. మనకు తెలుసు మీకు అందరికీ మనకు బద్ధకం ఎట్లా ఉంటుందో. సో అందుకే ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేస్తే అయిపోద్ది. నేను సాయంత్రం 6 o'clockకి, అంటే 6 o'clock వరకు నేను రీచ్ అవ్వాలి సైట్కి. సో 6 o'clock వరకు ఈ బట్టలు మారిపోతాయి. అందులో ఒక ఫార్మల్ పేర్ మనకు సరిపోద్ది. ఫార్మల్ పేరు ఒకటి సరిపోద్ది. సో ఇక అది అయిపోయిన తర్వాత ఏం చెప్పాలి అర్థమవుతుంది. సో మనం చలో తినడానికి ఆకలి అవుతాం. ఫస్ట్ అయితే తినడానికైతే చపాతీ అయితే చేసుకుందాం. చలో ఎలా చేస్తాను చూపిస్తాను వద్దాం. సో ఇప్పుడు మనమైతే మనకు తినాలనిపించిన పదార్థం అయితే రెడీ చేసుకున్నాం. ఎందుకంటే నాకు కడుపులో కాలుతుంది, నేను ఆగలేకపోతున్నా. ఎందుకంటే
2-3 డేస్ నుంచి తినాలనుకుంటాను కానీ ఇక కాలేదు. ఇప్పుడు 2-3 డేస్ వరకు. ఇప్పుడైతే ఇక నేను ఎట్లా ఖాళీగా ఉన్నాను అని చెప్పేసి తెచ్చుకున్నా. సో పిండి కలుపుకొని మనం కర్రీ చేసుకుందాం. ఎందుకంటే కడుపులో కాలుతుంది నాకు దారుణంగా. ఇది అయిన తర్వాత ముచ్చట చాలా. నేను ఇంటికాడ ఉంటా కూడా ఇన్ని వంటలు చేసుకోను. ఇంటికాడ ఉంటా కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చినప్పుడే ఇప్పుడు బావ కూడా ఇంటికి వెళ్ళిండు. రియాన్స్ మా చిన్న కొడలు 21st అయింది కదా, దానికోసం అని చెప్పేసి 1 వీక్ ఆఫ్ పెట్టుకున్నాడు. సో ఇక బావ కూడా ఇంటి దగ్గరనే ఉన్నాడు, నేను ఒక్కనే ఉన్నా ఇంటి దగ్గర. సో నాకు మా బావ ఉన్నప్పుడు కూడా కొంచెం మాట్లాడడానికి సిగ్గే, వీడియో తీయాలన్నా కూడా కొంచెం అంటే నాకు ఎక్కువ ఎట్లా అంటే నాకు నాతో పాటు ఒకరు ఉంటే లేదా ఒక గ్యాంగ్ లాగా ఉన్నప్పుడు నాకు వీడియో చేయడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో నేను ఒక్కనే వీడియో చేయాలంటే నాకు ఎందుకు ఎవరు ఏమనుకుంటారా, పక్కన ఏమనుకుంటున్నా అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏమంతా ఏంద్రా అని అనిపిస్తాయి కానీ. సో నాకు కొంచెం ఐఎమ్ షై పర్సన్. సో అంతే. ఫస్ట్ అయితే ఇది కానివ్వండి అట్లా. సో నేను వీడియోస్ బయట కూడా ఎక్కువ నా ఫేస్ చూపించకపోవడానికి కూడా కారణం అదే. సో ఐ షై పర్సన్. ఇలా గోల్గా కలుపుకోవాలి. సో ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం, కొంచెం లైట్ గా. ఇదేం ఆయిల్? ఫార్చ్యూన్ ఆయిల్. మీకు కూడా ఏమైనా వంటలు కావాలంటే చెప్పండి, చేసిద్దాం. మీరు కూడా కామెంట్ చేయండి గాయస్, ఏమైనా చేయమంటారా ఇట్లా ఏమన్నా అంటే కొత్త ఏమైనా వంటలు. నేను కూడా ఏదైనా కొత్త అంటే కొత్తగా మీన్స్ అంటే నేను చేయని వంటలు ఏమన్నా చేయమంటారా అంటే రోజుకు ఒక రెమెడీ చెప్పండి, దాంతో పాటు మనం చేసేద్దాం, వీడియో చేసేసి పోస్ట్ చేద్దాం. సో ఎందుకంటే నాకు కూడా అంత ఐడియాలు ఏం రావు. ఎప్పుడెప్పుడు ఏం కర్రీ అందుకుందామా, ఇదే అందుకుందామా, అదే అందుకుందామా అని చెప్పేసి రావు. సో మీరు చెప్పండి, ఈ కర్రీ ఏమని చెప్పండి, నెక్స్ట్ టైం అది చేయడానికి ట్రై చేస్తాం. సో మీకు కూడా ఏమన్నా ఎందుకంటే నేను కూడా కొత్తగా వ్లాగింగ్ ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా ఏమైనా థాట్స్ ఏమైనా వస్తే చెప్పండి నాకు, ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి. ఎందుకంటే మీ సజెషన్స్ కూడా నాకు కావాలి, సజెషన్స్ ఇవ్వండి. అది ఇలా ఒక్కనున్నప్పుడు మస్తు బోరింగ్ అనిపిస్తాయి గాయస్. ఇలా మంచిగా వీడియో చేయాలనుకోవాలనిపిస్తుంది, వీడియోలు చేసుకుంటా ఉండాలనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు పిచ్చిలు అవుతుంది గాయస్, ఎందుకో అర్థం కాదు. ఒక్కనుంటే ఎందుకో సైక్ అయిపోతాం, అది ఏందో అర్థం కాదు. ఏదో ఆలోచనలు వస్తాయి, ఏందో అర్థం కాదు. కానీ మనం ఎంతైనా ఇంట్లో ఉన్నంత వరకే గైస్ ఫ్రీడమ్. మనం ఒక సర్టెన్ ఏజ్ దాటిందంటే మనం ఏం చేయలేమంటే ఐ మీన్ ఫ్రీడమ్ గా ఎక్కువ మనకు ఫ్రీడమ్ గా ఉండదు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఏం చేయాలా, రేపు ఏం చేయాలి, ఏం కావాలి, మనీ కావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మనకు తిరుగుతూ ఉంటాయి మైండ్ లో. సో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం పేరెంట్స్ కూడా ఒక బర్డెన్ గా అవ్వద్దని థింకింగ్ ఉంటుంది బాయ్స్ కి ఎక్కువ. సో అట్లా అని చెప్పేసి నేను కూడా ఇంకా 8 months అవుతుంది హైదరాబాద్కి వచ్చేసి, ఇక్కడనే ఉంటున్నా. సో ఇప్పుడైతే ప్రజెంట్ మా కాలేజ్ ఇంట్లో ఉంటున్నా. అది గైస్ అట్లా పక్కన వాళ్ళు పోతురు, సిగ్గైతుంది నాకు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో అట్లా నేను ఇప్పుడు మా కాలేజ్ ఇంట్లో ఉంటున్నా కాబట్టి ఈ మా బావనైనా చూసుకుంటుండు. ఇప్పుడు సపోజ్ ఒక ఏంటంటే నేను కూడా ఒక వాళ్ళ సొంత, మా బావ కూడా నన్ను ఒక తమ్ముళ్ళ, ఒక ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నాను కూడా. సో నేను కూడా ప్రజెంట్ ఇప్పుడు 8 months నుంచి మా బావలతోనే ఉంటానా. ఇక మా అక్క కూడా కొంచెం భయం అనమాట, నన్ను ఏడు తీసి పెడితే ఏడా అంగడై తిరుగుతానా అని చెప్పేసి. ఆ భయానికి మా అక్క కూడా నన్ను ఒక్కరిని ఇచ్చిపెట్టాలి. దట్స్ ద మెయిన్ రీజన్. అందుకే మా కోడి నన్ను ఎక్కడనే ఉండమంటది. ఇక మనం ఇక్కడ ఉన్నప్పుడు సారీ ఏంటది ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేయాలి, వాళ్ళతో కూడా కొంచెం హెల్ప్ఫుల్ ఉండాలి. కాబట్టి మనం ఉన్నప్పుడు పనులు చేయక తప్పదు అని కాదు, చేయాలి. సో
దట్స్ ద పాయింట్. ఇప్పుడైతే 8 months నుంచి నేనైతే ఇక్కడే ఉంటున్నా. ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నా. ఇంత లాంగ్ కానీ అయినా కూడా ఇక కొంచెం మనం ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యేంత వరకు కూడా మనం ఇట్లనే కొంచెం కష్టపడాలి. సో కొన్ని రోజులు నేనైతే చాలా రోజులు వితౌట్ స్లీప్ ఉన్న రోజులు ఉన్నాయి చాలా. అది నేను హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్ లో చాలా ఫేస్ చేశాను. అసలు నేను అనుకోలేదు అంత దారుణంగా ఉంటుందా అని అనుకోలేదు కానీ సో ఐ ఫేస్డ్ లాట్ వచ్చిన స్టార్టింగ్. అట్లా అయిపోయింది గాయస్, ఏం చేయమంటావు. మొగల బతికింతే గాయస్, కష్టపడాలి. పైసా కావాలన్నా కష్టపడాలి, తిండి కావాలన్నా కష్టపడాలి, నలుగురు మధ్యన ఆనందంగా ఉన్నా కూడా కష్టపడాలి. అట్లుంటది బతుకు. ఎందుకంటే ఆ అబ్బాయి కొట్టినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఫేస్ చేయలేము అని అనుకున్నామంటే అది మనం మూవ్ కాలేము ఇక. సో ఏదైనా మనం చేయగలం అనుకోనే ముందుకెళ్ళాలి. అదనమాట. ఎందుకో పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. అమ్మో ఏంది సార్ ఇది. అదన్నమాట గాయస్. సో మనం ఏదైనా ఇంట్లో చిన్న కొడుకైనా పెద్ద కొడుకైనా ఎవడైనా కొడుకే గాయస్. ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. రాక్తరు బండ రాకినట్టు అంతే, పని చేయాలి తప్పదు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే కాని పనులు, అందుకే చేయాలి తప్పలేక, ఇంకేం లేదు ఆప్షన్. కాదు కూడదు అంటే ఇంతకెళ్ళి వెళ్ళగొడతారు గాయస్. అది ఈ పిండి విసుక్కుంటూ ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారా అని అనుకుంటారు. సో ఈ పిండి పిసకడం అయిపోయింది. ఇప్పుడు రోడ్ రోలర్ పని. చాలా రోడ్ రోలర్ ఇద్దాం. రోడ్ రోలర్ ఏడుందో తెలియదు మనకి, ఏది తెలియదు కానీ అన్ని ఏదామని రొయ్యన పోతాం. సో గైస్ ఏమనుకోకండి, ఫస్ట్ రోడ్ రోలర్ తీసుకొని కలుస్తా, వెయిట్. సో గాయస్ మనకు మన రోడ్ రోలర్ అయితే దొరికింది. గాయస్ ఇలా ఊపితే సపరత్తాన్ని వీళ్ళు ఏదో అనుకున్నా, ఇలా సామాన్లు నింపించారు. వీళ్ళు ఏం లేదు, ఇలా దొల్లా లోపలేం లేదు డొల్లా. చేయాలి తప్పదు. కడుపు కాల్చుకోవడం కన్నా చేయగాల్చుకోవడం బెటర్. హే కామన్ సెన్స్, కామన్ సెన్స్ ఇచ్చే కామన్ సెన్స్ ఫర్ దట్ కామన్ సెన్స్. బట్ నా మాటకు మీ ప్రేమ అసలు ఏం మాట్లాడుతున్నారా బాబు. అమ్మాయి ఏం టార్చర్. సో ఇదంతా లొల్లి పక్కన తర్వాత పెడదాం. మనం మంచిగా బ్లాగ్ చేద్దాం అనుకున్న టైంకి చప్పులు వస్తాయి గాయస్. అప్పుడు నాకు ఏం చప్పులు రావు. రోడ్ రోలర్ పని కానిద్దాం. ఎమిరా బాలరాజు, ఎమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. ముందుగా పిండి తీసుకోవాలి. ఇలా దీని మీద స్ప్రింకిల్ చేసుకొని దీన్ని ఇలా అనాలి. దాని తర్వాత ఇలా ఇందులో నుంచి కొంచెం తీసుకొని ఇలా చేయాలి. ఇదేదో హోటల్ పెట్టుకుంటే బాగుపడతా కావచ్చు. ఇదంతా అయ్యే పనులు లేదు, బిజినెస్ ఇది వ్యాపారం. నేను కూడా ఒక బిజినెస్ పెడతా గాయస్. ఏంటిదంటే సమోసాల బిజినెస్ అంటే కథం రావాలి, ఫేమస్ అయిపోవాలి. ఫేమస్ మనం ఇట్లా ఉండాలి గాయస్. ఇట్లా చిన్న చిన్న ఉండదు బిజినెస్. డైరెక్ట్ పెట్టి KGF చాప్టర్ 3 ప్రిపేర్ ఇద్దాం గాయస్. మనం KGF చాప్టర్ 3 అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అట్లా ఉండాలి మనం. సో గైస్ మనం కొంచెం ట్రెండీ చేద్దాం. మనం అద్దాలు పెట్టుకుందాం. అద్దాలు ఏ కెప్టెన్ పైరెట్ ఇటు సైడ్ ఉండదు, ఇది ఓన్లీ ఇటు సైడ్ ఉంటుంది. ఇది ఎవరికి తెలుసు మరి యాంచుకొని అట్లనే మంచిగా. దీంతో మనం ఇప్పుడు చపాతి చేద్దాం. నాకు భయం అవుతుంది గాయస్, ఈ పక్కన అంటూ ఎప్పుడు వచ్చి ఉత్తరా అని. ఎందుకంటే కిటికీలు అయ్యో జనమ్మ
కిటికీలు ఓపెన్ చేసి పెట్టుకున్నా, చూపిస్తా. ఈ పైరట్ అద్దాలు ఆగుతలేవు మనకు. ఇదిదా కిటికీ, అదిదా హోమ్ గైస్. ఆంటీ ఎక్కడ చూస్తుంది అని మాకు భయంగా ఉంది. సో అదనమాట, మనం ప్రారంభం చేద్దాం. అప్పుడు ఇది మనం చేయబోయే మొదటి చపాతీ ఎలా వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. గాయస్ ఇంకోటి తీసుకొచ్చా, పక్కన అక్కే వాళ్ళని అడిగిన ఇచ్చిర్రు. సో దీన్ని కొంచెం శుద్ధి చేసుకున్నాము. ఎవ్రీథింగ్ షుడ్ బి శుద్ధి, యునో, బట్ యూ హ్యావ్ నీకు ఉండాల్సింది బుద్ధి, దాని తర్వాత శుద్ధి. తుడుచుకున్న తావురి డైరెక్ట్ ఇప్పుడు ఆగే ప్రసక్తి లేదు. డైరెక్ట్ చపాతి ఎవడు ఇలా గుండ్రంగా వస్తాయి, గుండ్రంగా వేస్తావు. దీని మీద కొంచెం పిండి ఇద్దాం, పిండి. రైట్, One eternity later. సో ఫైనల్గా మనకు చపాతీ చేయడం వచ్చు. పాపం మై ఫ్యూచర్ వైఫ్ ఈజ్ వెరీ, ఎంత అదృష్టం చేసుకున్నాం పాపం, ఎంత మంచిగా దొరుకుతాం ఎవరో వాళ్ళు పాపం. ఓ మనకి ఇప్పుడు కావాల్సింది పేనా, దీన్ని మనం కడగాలి, అది ముందు ఉండాలి. సో గైస్ ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి మనం తొందర వేయాలి. సో నేను చపాతీలు ఇవి ఈ రోలింగ్ అయిపోయిన తర్వాత కలుస్తా. అంతవరకు చూడండి, చూడు, లేకపోతే చూడు మరి నమ్మి చెప్తా ఇంటికి వచ్చి. సో ఇది అంతా అయిపోయిన తర్వాత చూద్దాం. ఎందుకంటే ఎవరి బాధ వాడిది, ఎవరి ఫ్రస్ట్రేషన్ వాడిది. సో మనం ఏమనలేం, ఎవరి బాధ ఆడిది, ఎవరు తిట్టుకున్నా వాడు తిట్టుకున్నా, మనకి ఎందుకు. సో ఇప్పుడు ఒకడు మనం తిట్టుకుంటానంటే వాడు తిట్టుకొని మనకి ఎందుకు అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు. చపాతీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టమాటో కర్రీ చేస్తున్నా. సో ఇవన్నీ ఇలా గ్రైండ్ చేసుకుంటా, ఇందులో వేసి గ్రైండ్ చేసుకొని, అండ్ మళ్ళీ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటా. ఇప్పుడు ఇది లేదు అనుకో, కట్ చేయాల్సి వచ్చిందంటే కళ్ళలోకి నీళ్ళు వస్తాయి. ఎందుకు కళ్ళని బాధ పెట్టడం అని చెప్పేసి కటింగ్ మానేసిన, వంటలు చేయడం కూడా మానేసిన. వచ్చిన కాడ నుంచి కొంచెం తొందర అవుతుంది పని, అందుకే వంటలు చేసుకుంటాను. లేకపోతే ఇప్పుడు ఆనియన్ కట్ చేసేవాడిని కూడా. సో గైస్ ఫైనలీ చపాతీ వేయడం అయితే అయిపోయిందనమాట. చపాతీ అండ్ కర్రీ అయితే చేసేసిన. సో ఇది 128 GB కాబట్టి నా దాంట్లో స్టోరేజ్ ఎక్కువ ఉండట్లేదు, అందుకే ఇది వీడియో వ్లాగ్ తీసినప్పుడల్లా మధ్యలో ఆగిపోతుంది స్టోరేజ్ లేదని చెప్పేసి. సో ఇప్పుడైతే అది క్లియర్ చేసేసిన. ఇప్పుడైతే నేను స్నానం చేయాలి, బట్టలు కూడా ఉన్నాయి, ఆ బట్టలు కూడా వెళ్ళారేసి స్నానం చేసి రెడీ అయిన తర్వాత మిమ్మల్ని అయితే కలుస్తా. సో అంతవరకు మీరు చేయాల్సిన ఒకటే, వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే నాకు టైం దొరికినప్పుడల్లా కూడా బ్లాగ్ తీస్తూ ఉంటాను. ఐదర్ ఇట్ ఈస్ 6 minutes or 7 minutes or 9 minutes కానీ 10 minutes కానీ, అది ఎంతైనా కానీ వ్లాగ్ అయితే తీసి పెడతాను. అండ్ షార్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మీరు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కూడా నాకు కొంచెం సజెషన్స్ ఇస్తే నేను కూడా ఓకే ఇలా చేయొచ్చు అని చెప్పేసి నేను కూడా ఇలా కూడా ఆలోచించుకొని నేను కూడా అలా మీకు నచ్చిన విధంగా నేను కూడా వీడియోస్ తీయడానికి ఆలోచిస్తాను. సో ఇక నేను చెప్పాల్సింది ఏం లేదు. సో నేనైతే స్నానం చేసిన తర్వాత కలుస్తాను, స్నానం చేసి బట్టలు లారేసిన తర్వాత కలుస్తాను. సో గైస్ ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయినా. సో టైం వచ్చేసి మ్యాక్స్ ఎంత అవుతుంది, 2:36 అంటే 2:40 అట్లా అవుతుంది, 2:42 అట్లా అవుతుంది. సో ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయినా.
సో షూస్ వేసుకొని ఇక బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవడమే. సో ఇక నాకు ఆకలి అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తినేసి నేనైతే ఇక సైడ్కి వెళ్ళిపోతా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. అండ్ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనమాట. అండ్ వీడియో కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కూడా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనమాట. సో ఇదన్నమాట వీడియో. సైనింగ్ ఆఫ్. బ్లాగ్ విత్ సనీ. బాయ్.